శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత 13వ అధ్యాయం చైత్రజ్ఞ విభాగ యోగము నుండి వేళ మనం 25వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానం ఆత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. భగవానులు చెబుతూ ఉన్నారు, మనకు సత్యముగా బోధపడాలి అంటే క్షుణ్ణంగా పరిశీలించాలి. పైన తెలుసుకున్నంత మాత్రాన మనకు సత్యముగా గోచరింపబడదు. పెడార్థాలు మనకు వంట పట్టిందంటే అది చాలా ప్రమాదకారిగా మారుతుంది. కాబట్టి ఆత్మను, ప్రత్యేగాత్మను లేక పరమాత్మను కొందరు శుద్ధమగు మనస్సుచే జ్ఞాన యోగము ద్వారా తన యందుగాంచుతున్నారు, అనగా సాక్షాత్కరించుకొనుచున్నారు. అట్లే మరికొందరు సాంఖ్య యోగము చేతను, ఇంకా కొందరు కర్మయోగము చేతను చూచుతున్నారు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. జనులు వారి వారి అంతఃకరణమును అనుసరించి భిన్న భిన్న సంస్కారములు కలిగి ఉండు. అట్టి సంస్కారముల కనుగుణ్యముగాని వారు భగవంతుని గూర్చి ప్రయత్నించుచుందురు. కొందరు జ్ఞానమందు, కొందరు భక్తి యందు, కొందరు జ్ఞానం అందును, కొందరు కర్మయందును ఇష్టము కలిగి ఉందురు. ఏ మార్గమును అనుసరించినను శుద్ధ చిత్తముతో కూడి ప్రయత్నించిన ఎడల భగవానుని సాక్షాత్కరింపగలరని ఇట వచింపబడినది. అన్నియు ఒకే లక్ష్యమును పొందింపజేయుట వలన అన్ని మార్గములను సమానములే యవును. వారి వారి వాస్తత్వము అనుసరించి, వారి యొక్క మనస్తత్వమును అనుసరించి ఆయా మార్గములను అనుసరించుటకు సర్వులు స్వతంత్రులై ఉన్నారని ఈ శ్లోకము ద్వారా మరియు రాబోవు శ్లోకముల ద్వారా స్పష్టము చేయబడినది. ఇచ్చట ధ్యానయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము అను 3 యోగములు చెప్పబడినవి కదా. భక్తి యోగము, ధ్యానయోగము అంతర్భూతమై ఉండుటచే ఇట ప్రత్యేకముగా చెప్పలేదు. పశ్యంతి, చూచుతున్నారు అని చెప్పుట వలన భగవంతుడు ఒక పరోక్ష వస్తువు కాదని, ప్రత్యక్షముగా జనులాతనని గాంచగలరనియు అనుభూతమనర్చుకొనగలరనియు విదితమగుచున్నది. కావున దైవ ప్రాప్తి విషయమై జనులు సందేహింపనవసరము లేదు. మరియు దేవుడున్నాడా లేడాయను సంశయమునకును ఇక తావులేదు. యాలయననా నీవు దేవుని చూడగలవు. మహాత్ములు ధ్యానాదులచే ఆ ప్రకారము చూచుతున్నారు అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగా, సందేహము లేకుండా చెప్పి వచ్చి ఆత్మని తనయందే అని పేర్కొనుట వలన పరమాత్మ ఎచ్చటనో కాదు, తనయందే పొందబడుచున్నాడని వ్యక్తమవుతున్నది. దీనిచే భగవంతుని అతి సమీపత్వము వెల్లడియగుచున్నది. తన హృదయమందే పరమాత్మ కలడని చెప్పుటచే అతనికై ఇతరత్ర వెతుకు ప్రయత్నాలను క్రమముగా తగ్గించుకొని మనుజుడు హృదయ సంశోధనమునకై కడంగవలేను. మరియు ఆత్మన అని వచించుటచే మార్గము ననుసరించినను, ఏ మార్గమును అనుసరించినను శుద్ధ చిత్తము ఒకటి తన యందున్న ఆత్మరూపమును పొందుటకై ఏకైక సాధనమని గ్రహించబడింది. అది ఒకటి మోక్ష ద్వారమును తెరుచుటకు తాళపు చెవి అయి ఉన్నది. కావున మోక్ష సాధనము వారి వారి చేతులలోనే ఉన్నది. తమ మనస్సును తాము శుద్ధము చేసుకొని సంస్కరించుకొని పరమాత్మ వైపునకు పరుగెడవలేను. సామాన్యముగా
కొందరు కర్మయోగమును తక్కువగాను జ్ఞానయోగమును అధికమును చెప్పుచుందురు. కానీ భగవానుడిచ్చట కర్మయోగమునకును జ్ఞాన ధ్యాన యోగములతో సరి సమాన స్థాయి నొసంగి గౌరవించిరి. ఎలైన నిష్కామ కర్మయోగము చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన ఆవిర్భమునకు హేతుభూతమై జ్ఞానయోగ ఫలమగు భగవత్ సాక్షాత్కారమును కలుగజేయుచున్నది అని తెలియబడుతున్నది. జనులు పరమాత్మను ఎచ్చట సాక్షాత్కరించుకొనగలరు అనే ప్రశ్నకు తమ హృదయమంది అని సమాధానం తెలుసుకోవలసి ఉంటుంది. దేని ద్వారా? శుద్ధ మనస్సు ద్వారా మాత్రమే. ఏ ప్రకారముగా? కొందరు ధ్యాన యోగమును అనుసరించి, కొందరు సాంఖ్య యోగమును అనుసరించి, మరికొందరు కర్మయోగమును అనుసరించి పరమాత్మను సాక్షాత్కరించుకొందురు. మార్గము ఏదైనా కావచ్చు, శ్రద్ధ ఉంటే చాలు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడు మాత్రము అది లభ్యమవుతుంది అని. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ్.